పవర్ క్వెరీ ఎడిటర్ చెప్పుకునే ముందు ఫ్రంట్ ఎండ్ అంటే ఏంది? బ్యాక్ ఎండ్ అంటే ఏందో పవర్ బిఐలో చూద్దాం. సో, పవర్ బిఐ యూజువల్‌గా 2 ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి. ఒకటొచ్చి ఫ్రంట్ ఎండ్, ఒకటొచ్చి బ్యాక్ ఎండ్. ఫ్రంట్ ఎండ్‌లో ఏమేమి జరుగుతుంది? డేటా, మోడల్, రిపోర్ట్స్ 3 వ్యూస్ ఉంటాయి. దీంట్లో ఏం జరుగుతుందో చూద్దాం. బ్యాక్ ఎండ్‌లో వచ్చి పవర్ క్వెరీ ఎడిటర్. ఏవైతే ట్రాన్స్‌ఫర్మేషన్స్ చేస్తాం. ట్రాన్స్‌ఫర్మేషన్స్ ఒకటే కాకుండా ఫస్ట్ ఏం చేస్తాం? మనం ఏం చెప్పుకున్నాం? పవర్ క్వెరీ ఎడిటర్ అంటే ఈటీఎల్ టూల్ అని చెప్పుకున్నాం. ఈటీఎల్ అంటే ఈ అంటే ఎక్స్ట్రాక్ట్, టీ అంటే ట్రాన్స్ఫార్మ్, ఎల్ అంటే లోడ్. సో, పవర్ క్వెరీ ఎడిటర్‌తో ఎక్స్ట్రాక్ట్ చేస్తాం డిఫరెంట్ డేటా సోర్స్ నుంచి. డేటా వచ్చిన తర్వాత ట్రాన్స్ఫార్మ్ చేస్తాం. ట్రాన్స్ఫార్మ్ అంటే క్లీనింగ్. క్లీనింగ్ చేసిన తర్వాత లోడ్ చేస్తాం. సో, ఇదంతా ఎక్కడ జరుగుతుంది? బ్యాక్ ఎండ్. బ్యాక్ ఎండ్‌లో జరుగుతుంది. తర్వాత ఫ్రంట్ ఎండ్‌కొస్తుంది. ఫ్రంట్ ఎండ్‌లో డేటా, మోడల్, రిపోర్ట్ 3 వ్యూస్ ఉంటాయి. ఆ 3 వ్యూస్‌లో ఎలా మనం చూస్తాం. పవర్ బిఐ డెస్క్‌టాప్ ఓపెన్ చేసి చూద్దాం. సో, ఇది నా పవర్ బిఐ డెస్క్‌టాప్. సో, నేను ఓపెన్ చేస్తానే నా పవర్ బిఐ డెస్క్‌టాప్ ఇలా చూపిస్తుంది. ఇది నా ఫ్రంట్ ఎండ్ గుర్తుపెట్టుకోండి. ఏదైతే ఫస్ట్ మనం ఓపెన్ చేస్తాం పవర్ బిఐ డెస్క్‌టాప్ మన ఫ్రంట్ ఏదైతే ఉంటుందో ఇది నా ఫ్రంట్ ఎండ్. ఇక్కడ ఏమవుతుంది చూడండి ఇక్కడ. ఫ్రంట్ ఎండ్‌లో ఏమేమి ఉన్నాయి? రిపోర్ట్ వ్యూ ఉంది. టేబుల్ వ్యూ. టేబుల్ వ్యూ ఈజ్ ఆల్సో నథింగ్ బట్ ఏ డేటా వ్యూ అండ్ మోడల్ వ్యూ ఉంది. సో, రిపోర్ట్ వ్యూలో ఏమవుతుంది? రిపోర్ట్ వ్యూలో అన్ని రిపోర్ట్స్ మనం క్రియేట్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మోడల్ వ్యూ అంటే ఏంది? ఈ మోడల్ వ్యూలో టేబుల్స్‌కి రిలేషన్‌షిప్స్ క్రియేట్ చేస్తాం ఇక్కడ. ఇక్కడ డేటా. సో, డాక్స్ ఏదైనా రాయాలంటే ఈ డేటా మీద ఇక్కడ రాయొచ్చు. నెక్స్ట్ వచ్చి రిపోర్ట్ వ్యూ. ఫైనల్‌గా రిపోర్ట్ అనేది క్రియేట్ చేస్తాం ఈ రిపోర్ట్ వ్యూలో. సో, ఇది నా ఫ్రంట్ ఎండ్. బ్యాక్ ఎండ్ అంటే ఏంది? సో, ట్రాన్స్ఫార్మ్ ట్యాబ్ ఇక్కడ క్లిక్ చేస్తే నాకు ఇంకొక స్క్రీన్ ఓపెన్ అవుతుంది. సో, ఇది నా బ్యాక్ ఎండ్. బ్యాక్ ఎండ్ స్క్రీన్ అది. సో, ఈ బ్యాక్ ఎండ్‌లో ఏం చేయొచ్చు మనం? ఎక్స్ట్రాక్ట్ చేసుకొని ట్రాన్స్ఫార్మ్, క్లీనింగ్ చేస్తాం. ఏదైతే డేటా మిస్ మ్యాచ్‌గా ఉంటుందో, ఆర్ ఇన్‌కరెక్ట్‌గా ఉంటుందో క్లీన్ చేసి మళ్ళా లోడ్ చేస్తాం. క్లోజ్ అండ్ అప్లై చేస్తే లోడ్ అవుతుంది. ఎక్కడికి లోడ్ అవుతుంది? మళ్ళా ఫ్రంట్ ఎండ్‌కి లోడ్ అవుతుంది. సో, అది డిఫరెన్స్ ఫ్రంట్ ఎండ్‌కి, బ్యాక్ ఎండ్‌కి. సో, బ్యాక్ ఎండ్‌లో ఏమేమి ఉంటాయి? బ్యాక్ ఎండ్ అంటే మన పవర్ క్వెరీ ఎడిటర్. ఏమేమి ఉంటాయి దాంట్లో? ఏమేమి చేయొచ్చు? కనెక్షన్ అండ్ ఎక్స్ట్రాక్షన్ చేయొచ్చు. సో, ఇవంతా ఆప్షన్స్. ప్రొఫైల్ అండ్ క్యూఏ, ట్రాన్స్ఫార్మ్ అండ్ షేప్, మర్జ్ అండ్ అపెండ్, అడ్వాన్స్ ట్రాన్స్ఫర్మేషన్స్ యూజింగ్ ఎం కోడ్. ఇవంతా వన్ బై వన్ చూద్దాం. అప్పుడు మీకు అర్థమవుతుంది నీట్‌గా ఎలా వర్క్ అవుతుందో. సో, ఫ్రంట్ ఎండ్ ఇప్పుడు చెప్పుకున్నట్టు ఫ్రంట్ ఎండ్‌లో ఏం చేయొచ్చు? డేటా మోడల్స్ బిల్డ్ చేయొచ్చు. కాలిక్యులేషన్, మెజర్స్ అండ్ డాక్స్ యూజ్ చేసి కాలమ్స్ క్రియేట్ చేయొచ్చు. రిపోర్ట్ బిల్డ్ చేయొచ్చు. ఫైనల్‌గా రిపోర్ట్ అయిపోయినాక పబ్లిష్ టు ద పవర్ బిఐ సర్వీస్. ఓకే. అది డిఫరెన్స్ ఫ్రంట్ ఎండ్‌కి, బ్యాక్ ఎండ్‌కి.